ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, వడాఫోన్ ఐడియా, బిఎస్సి లిమిటెడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక టాటా స్టీల్, కోల్ ఇండియా, సమన్ క్యాపిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓవరాల్గా ఈ రోజు మార్కెట్కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, మనం చూసినట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు మరి ప్రస్తుతానికైతే లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి అసలు ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా సార్? అసలు ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? సో యాక్చువల్లీ ఏంటంటే కొన్ని రోజులు మల్టీ డేస్ ఏంటంటే మనం నెగిటివ్ లో ఉన్నాము. దాని తర్వాత ఇవాళ కొంచెం పాజిటివ్ గా కనబడుతుంది. మోస్ట్ ప్రాబ్లీ ఇవాళ పాజిటివ్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఓవర్ సోల్డ్ జోన్ లో ఉన్నాము. చాలా ప్రాఫిట్ బుకింగ్ ఆల్రెడీ జరిగింది. అండ్ నిన్న యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం రికవరీ చూసాము ఆఫ్టర్ లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ఏమంటారు ఎక్కువగా సెల్లింగ్ జరిగింది. ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు టెక్ సెల్లింగ్, అది కూడా కొంచెం బై చూసాము. అండ్ ఏషియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో నిన్న మళ్ళీ ఫ్రైడే రోజు హ్యూజ్ సెల్ ఆఫ్ జరిగాయి. అటు సౌత్ కొరియన్ మార్కెట్ కానీ అదర్ కూడా, అవి కూడా కొంచెం నిన్న ఇవాళ రికవర్ అయ్యాయి. ఇవాళ మార్నింగ్ కూడా అవి కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఆ లెక్కను చూసుకుంటే ఏంటంటే మోస్ట్ ప్రాబ్లీ ఇవాళ మార్కెట్స్ పాజిటివ్ నుంచి న్యూట్రల్ గా క్లోజ్ అవ్వచ్చు, నెగిటివ్ వెళ్ళకపోవచ్చు. 23,000 కన్నా కిందికి వెళ్తుందేమో అనే భయం అయితే ఉంది. బట్ అక్కడికి మాత్రం వెళ్ళకపోవచ్చు. ఇవాళ కొంచెం పాజిటివ్ గా ఎండ్ అవ్వచ్చు అండి మార్కెట్స్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కర్నూలు నుంచి శ్రీధర్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. శ్రీధర్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. అనిల్ కుమార్ గారు ఉన్నారు. నెట్వర్క్ ఓకే, లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాం సార్. సపోర్ట్ లెవెల్స్ చెప్పండి సార్. తప్పకుండా. సో ఈటీవీ నా వచ్చి ఎప్పుడైతే 408 దగ్గర ట్రేడ్ అవుతుందండి. అండ్ ఆల్రెడీ ఏంటంటే వన్ ఆఫ్ ద హై లెవెల్స్, హై పిఈ దగ్గర ఉంది ఇప్పుడు. బట్ నంబర్స్ వర్ గుడ్. సో ఇదేంటంటే మీరు 1 year కోసం అయితే తీసుకోవచ్చు. ప్రాబ్లీ ఇప్పుడు ఎంట్రీ కూడా కావచ్చు. ఇప్పుడు ఇవాళ 5% డౌన్ ఉంది. ఆర్ కొంచెం ఫ్యూ డేస్ వెయిట్ చేసి అరౌండ్ 400 దగ్గర ఎంట్రీ తీసుకొని అంతా బాగుంటే మాత్రం ఒక 18 to 20% ఇక్కడ నుంచి అప్ సైడ్ పొటెన్షియల్ 1 year ఉందండి. రైట్ సార్. అలాగే మురళీమోహన్ గారు అడుగుతున్నారండి, హెచ్ఎఫ్సిఎల్ షేర్ కి అసలు ఏమైంది? లాస్ట్ 3 sessions లో కూడా షేర్ అనేది ఫాలో అయిపోయింది. అలాగే కాన్స్టెంట్లీ ఇన్ స్ట్రైట్ లైన్, ఇదేమన్నా స్కామా అని అడుగుతున్నారు సార్. యాక్చువల్లీ ఏంటంటే ఎస్ఎఫ్సిఎల్ వన్ థింగ్ ఏంటంటే లాస్ట్ 1 year లో క్లోజ్ టు 160% గ్రో అయిందండి. ఇవాళ మళ్ళీ పాజిటివ్కి వచ్చింది. వన్ థింగ్, ఇంత బాగా గ్రో అయ్యాక ఫర్ ఫ్యూ డేస్ హ్యూజ్ సెల్ ఆఫ్ జరగడం అనేది కామన్. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే వాళ్ళ టార్గెట్స్ రీచ్ అయ్యాయి, ఎవరికైతే దే ఆర్ హ్యాపీ విత్ దేర్ రిటర్న్స్ చూసుకుంటే ఇంకా అందుకే ఎగ్జిట్ అయ్యారు. మనం చూసుకుంటే ఈవెన్ 6th April 72, 73 దగ్గర ఉంది. అక్కడ నుంచి వీఆర్ నౌ ఎట్ 181 అండ్ రీచ్ 199 దాకా అయ్యింది. సో ఇంత ర్యాలీ, ఇంత షార్ట్ టైం వచ్చినప్పుడు కంటిన్యూస్ గా అట్లాగే వెళ్తుంది అనడం కష్టం. అండ్ మ్యాసివ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ స్టిల్ ఇట్ ఈస్ వండర్ఫుల్. అంటే లాంగర్ టర్మ్ కి ఇంకా అది మంచి స్టాక్ ఎంటర్ చేసుకోవడానికి. షార్ట్ టర్మ్ ఎస్ మచ్ మోర్ ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. ఎందుకంటే 90 నుంచి నియర్లీ 100% ఓన్లీ లాస్ట్ 2.5 months లో జరిగాక ఇట్లాంటి ఫాల్స్ అనేది కామన్. అదర్వైజ్ నంబర్స్ ఆర్ అమేజింగ్. ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్ కి ఈ క్వార్టర్ కి 3 రెట్లు పెరిగింది. 78 కోట్ల నుంచి 216 కోట్ల వరకు వచ్చింది. సో ఐ డోంట్ థింక్ స్టాక్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఎటువంటి స్కామ్ లాంటిది అయితే ఏమీ లేదు. నంబర్స్ ఆర్ అమేజింగ్. జస్ట్ దట్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు, అందుకే ఫ్యూ డేస్ నుంచి ఇలా పడిపోయింది అంతే. అండ్ ఇవాళ మళ్ళీ పాజిటివ్ గా స్టార్ట్ అయింది ఆల్రెడీ. రైట్ సార్. అది సార్, ఇదే స్టాక్ మీద సుబ్బారావు గారు కూడా అడుగుతున్నారు సార్, హెచ్ఎఫ్సిఎల్ ఈ రోజు రేట్లో తీసుకోవచ్చా, టార్గెట్ తెలియజేయండి అని అడుగుతున్నారు సార్. ఒకటండి, దిస్ ఈజ్
ఇంత ర్యాలీ వచ్చాక మాత్రం నెక్స్ట్ ఇలాగే ఉంటుందని చెప్పలేము. బట్ ర్యాలీకి సపోర్ట్ మాత్రం నంబర్స్, మార్చ్ క్వార్టర్ నంబర్స్ అమేజింగ్ నంబర్స్ ఉన్నాయి, ఎస్పెషలీ ప్రాఫిటబిలిటీ నంబర్స్. సో లాంగ్ టర్మ్ ప్రాబ్లీ 6 months అలాంటి వ్యూ అయితే ఇప్పుడు ఈ లెవెల్లో కూడా ఎంటర్ కావచ్చండి. ఆల్రెడీ ఫ్యూ డేస్ నుంచి 200 దగ్గర నుంచి దగ్గర ఇప్పుడు 187 పడిపోయింది, కొంచెం కరెక్షన్ వచ్చింది. సో వీ కెన్ ఎంటర్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ లాంగర్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్ లో ఇంకా పడిపోయినా మనం చెప్పలేం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కుమార్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. కుమార్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. చెప్పండి సార్. నాది డాక్టర్ రెడ్డిస్ ఉన్నాయండి నాకు, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. అదేంటంటే ఉంచుకోవచ్చా, లేకపోతే వాటి పరిస్థితి డౌన్ లో ఉన్నాయి, కొంచెం బాగానే యూజ్ గానే ఉన్నాయి నంబర్. ఓకే అండి. డాక్టర్ రెడ్డిస్ ఏ లెవెల్లో ఉందండి మీ దగ్గర? డాక్టర్ రెడ్డి అరౌండ్ 1200 లో ఉందండి. ఓకే అండి, ఓకే. ఇదైతే ఇవాళ ఇప్పుడు కరెంట్లీ 1285 దగ్గర ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మాత్రం మనం చూస్తున్నాము, ఇది ఓన్లీ షార్ట్ రేంజ్ లో ప్లే అవుతా ఉంది. 1350 నుంచి ఈ 1200 రేంజ్ లోనే క్వైట్ సమ్ టైమ్, ఒక సంవత్సరం నుంచి అలాగే ఉంది. ఎటువంటి క్లియర్ గా అయితే లేదు, బట్ ఇట్ ఈస్ అంటే పాత హిస్టరీని బట్టి హోల్డ్ చేసుకోవచ్చేమో, కానీ అదర్వైజ్ దీనికన్నా వండర్ఫుల్ ఫార్మా కంపెనీస్ క్వైట్ అ ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి బయటపడి ఇంకో చోట ఐ థింక్ సెల్ చేసుకొని అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్, ఆపర్చునిటీ కాస్ట్ చూసుకుంటే. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో వండర్ఫుల్ ఫార్మా స్టాక్స్ ఉన్నాయి. ఐ వుడ్ నాట్, అంటే బయటికి వచ్చి వేరే దానిలో చేయడం బెటర్ అండి. దెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అడిగారు. అవును సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే సార్ లైక్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏ లెవెల్లో ఉందో అలాగే ఉంది, ఎటర్నల్లీ అండర్ వాల్యూడే ఇప్పటికి కూడా చూసుకున్నా కానీ. అండ్ ఇప్పుడున్న లెవెల్లో మాత్రం ఎంటర్ కావచ్చు, బట్ మీ లెవెల్స్ నాకు తెలియదు. ఇప్పటికైతే హోల్డ్ చేస్తే బెటర్. నెక్స్ట్ ఎప్పుడు చిన్న ర్యాలీ వచ్చినా హెచ్డిఎఫ్సి విల్ గివ్ గుడ్ నంబర్స్. అండ్ ఈవెన్ మార్జిన్స్ కానీ ఓపీఎం అన్ని బాగా ఉన్నాయి. సో జస్ట్ దట్ ఏంటంటే ఇండియన్ లార్జ్ క్యాప్స్ అన్ని బయింగ్ అట్రాక్టివ్ గా కనబడకపోవడం వల్ల ఇట్లా కనబడుతోంది. బట్ నెక్స్ట్ ర్యాలీలో మాత్రం హెచ్డిఎఫ్సి విల్ పర్ఫార్మ్ ఫర్ షూర్. కొత్తగా ఎంట్రీ తీసుకోకండి, బట్ ఉంటే మాత్రం హోల్డ్ చేయండి ఫర్ షూర్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. బెంగళూరు నుంచి బాలచంద్ర గారు కాల్ చేస్తారు. కాల్ తీసుకుందాం. బాలచంద్ర గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్తే అండి. టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మాట్లాడరా? ఓకే, కాల్ కట్ అయినట్లుంది సార్. సార్ కాల్ కట్ అయినట్లుంది. స్వర్ణలత గారు అడుగుతున్నారండి, తేజస్ నెట్వర్క్ షార్ట్ టర్మ్ కి టార్గెట్ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. ఓకే, సో తేజస్ నెట్వర్క్ కరెంట్లీ 546 దగ్గర ఉంది. ఇవాళ కూడా ఒక 0.73 పెరిగింది. సో ఒకటి ఏంటంటే ఇక్కడ అన్ని నెగిటివ్ గా ఉన్నాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అన్ని కూడా. బట్ రీసెంట్లీ మొమెంటమ్ స్ట్రాంగ్ గా ఉండింది, అందుకే వీ హ్యావ్ సీన్ ఏమంటారు 465 నుంచి ఈ లెవెల్కి వచ్చాయి. షార్ట్ టర్మ్ టార్గెట్ మాత్రం ప్రాబ్లీ ఐ వుడ్ సే అరౌండ్ 555, 560 అండి. బట్ 1 year ఉంచుకుంటా అంటే మాత్రం ఇట్ ఈస్ వండర్ఫుల్ పొటెన్షియల్. ఒక 720, 730 వరకు స్కోప్ ఉందండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. చిత్తూరు నుంచి రాజు గారు కాల్ చేశారు. రాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ త్రీ స్టాక్స్ సార్. ఫస్ట్ ఇది ఒలక్ట్రా ప్లస్ బై, సెకండ్ హెచ్ఈజీ, హిందుస్థాన్ జింక్ లాస్ లో ఉన్నాను, హోల్డ్ చేయొచ్చా ఏం చెప్పండి సార్. తప్పు. సో ఒలెక్ట్రా అన్నారు. ఒలెక్ట్రా ఫ్రెష్ బై చేయొచ్చు సార్. ఈ లెవెల్స్ ఆర్ ఫేవరబుల్ లెవెల్సే. దో వీ హ్యావ్ మార్చ్ లో 900 దగ్గరికి వెళ్ళింది, 80 దగ్గరికి వెళ్ళింది. బట్ కరెంట్లీ ఎట్ 1240 దగ్గర కూడా ఇట్స్ స్టిల్ ఫేవరబుల్. ఇట్ ఈస్ బై, యూ కెన్ యాడ్ చేసుకోవచ్చు. సో దెన్ కమింగ్ టు హెచ్ఈజీ అన్నారు కదా. అవును సార్. హెచ్ఈజీ వచ్చేసి సో దిస్ క్యాన్ బి బాట్. కొత్తగా యాడ్ కూడా చేసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే యావరేజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీనికి మాత్రం ఒక ఐ వుడ్ గివ్ 3 months to 6 months టైం ఇస్తే మాత్రం వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి ఇక్కడ నుంచి పెరగడానికి. అండ్ 1 year ప్రైస్ టార్గెట్ మాత్రం అరౌండ్ 700 అండి, ఇక్కడ నుంచి 520 నుంచి. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు సార్. సునీల్ గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. సునీల్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఈ వోడాఫోన్ ఐడియా ఒకటి, లారస్ ల్యాబ్స్ ఇప్పుడు ఏమైనా బై చేయొచ్చా అండి షార్ట్ టర్మ్ కోసం? సార్ నేను వోడాఫోన్ ఐడియా
చెప్తాను. వోడాఫోన్ ఐడియా అయితే నేను సజెస్ట్ చేయనండి అసలు. ఇట్ ఈస్ సంథింగ్ అంత స్పెక్యులేటివ్ అండ్ లాట్ ఆఫ్ న్యూస్ సెన్సిటివ్ కాబట్టి నేను ఎవరికి కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ కి అందులో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఐ డోంట్ సజెస్ట్. అది సుజలాన్ ఐ టోటలీ అగైనెస్ట్ ఇట్. దెన్ కమింగ్ టు లారస్ ల్యాబ్. సో లారస్ ల్యాబ్స్ మాత్రం ఇట్ ఈస్ నంబర్స్ ప్రకారం ప్యూర్లీ చూస్తే మాత్రం ఫ్యూచర్ ఫార్వర్డ్ పీ చూసుకుంటే ఓవర్ వాల్యూడ్ అండి. ఐ వుడ్ రాదర్ అంటే ఇప్పటికైతే రీసెంట్ గా మంచి లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మంచి ర్యాలీ వచ్చింది. 1100 నుంచి నా 1400 వరకు వచ్చింది. బట్ ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుందో తెలియదు. ఇట్స్ నాట్ సపోర్టెడ్ బై నంబర్స్. మీరు చూసుకుంటే మోరల్లెస్ ఫ్లాట్ గా ఉంది లాస్ట్ క్వార్టర్, ఈ క్వార్టర్ కూడా. సో ఇది ఉంటే హోల్డ్ చేయండి. ఫ్రెష్ బై దీనికన్నా ఫార్మా స్టాక్స్ లో వేరే చాలా బాగున్నాయి. బీటా ఫార్మ్ కానీ బీటా డ్రగ్స్ కానీ క్వైట్ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. వాటిల్లో ఎంటర్ చేసుకోండి. అనిల్ కుమార్ గారు, సార్ ఇది సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి. నెట్వెబ్, E2E, జియో ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా, 2 years హోల్డ్ చేయడానికి అని అడుగుతున్నారు సార్. ఆల్రెడీ E2E గురించి చెప్పారు కాబట్టి నెట్వెబ్ అండ్ జియో ఫైనాన్స్ గురించి చెప్పరా సార్? తప్పకుండా. సో నెట్వెబ్ వచ్చేసి లాంగ్ టర్మ్ కి కంపల్సరీ తీసుకోవచ్చండి. మనం చూసుకుంటే ఇప్పుడు కరెంట్లీ రీసెంట్ గా బాగా ర్యాలీ జరిగింది అయినా కానీ ఫర్ 2 years మాత్రం వండర్ఫుల్ స్టాక్ ఇది. ఎందుకంటే నంబర్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ స్టేబిలైజ్ అయ్యే. డిసెంబర్ క్వార్టర్ కానీ ఈ క్వార్టర్ కూడా ప్రాఫిట్ అంతా సేమ్ ఉన్నాయి. అండ్ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. తీసుకోవచ్చండి, దీన్ని అయితే యాడ్ చేయొచ్చు ఫర్ 2 years. సెకండ్ ఇంకోటి ఏం అడిగారండి నెక్స్ట్? జియో ఫైనాన్స్. సో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కరెంట్లీ 232 దగ్గర ట్రేడ్ అవుతుంది. 2 years కోసం మాత్రం యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ 1 year కూడా ఇక్కడ నుంచి కరెంట్లీ ఐసీ 25 to 30% మధ్యలో అప్సైడ్ పొటెన్షియల్ అరౌండ్ 300 ఫ్రమ్ కరెంట్ 232. దిస్ కెన్ బి యాడెడ్ అండి. సో దే ఆర్ పుషింగ్ స్ట్రాంగ్లీ అండ్ నంబర్స్ ఇప్పుడు కొంచెం మ్యూటెడ్ ఉన్నాయి. బట్ దే విల్ నాట్ టేక్ ఇట్ లైట్లీ ద వే రిలయన్స్ చూస్తూ ఉంటే. సో ఫర్ లాంగర్ టర్మ్ కి దీన్ని యాడ్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే పోర్ట్ఫోలియోలో షుడ్ నాట్ బి మోర్ దాన్ 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, విప్రో బైబ్యాక్ డేట్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. సో విప్రో బైబ్యాక్ డేట్ వచ్చేసి మనం చూసుకుంటే 11th నాడు ఓపెన్ అవుతుంది అండ్ 17th నాడు క్లోజ్ అవుతుంది. సో ఇది రీపర్చేజ్ వాళ్ళు 250 రూపీస్ షేర్ దాన్ని తీసుకుంటున్నారు. సో రికార్డ్ డేట్ వచ్చేసి ఆల్రెడీ June 5th నాడు ఎవరికైతే ఉన్నాయో రికార్డ్ ఆ రోజు వాళ్ళే ఎలిజిబిలిటీ అనమాట. సో ఇది 250 రూపీస్ దగ్గర వాళ్ళు చేస్తున్నారు. సో కాకపోతే ఏంటంటే ఎవరైతే అవకాశం ఉందో, ఎవరైతే ఎనఫ్ అవసరం ఉందో, అంటే బికాస్ క్యాపిటల్ గెయిన్స్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ, అది క్యాల్కులేట్ చేసుకొని మీకు సూటబుల్ ఉంటే మాత్రం బైబ్యాక్ లో ఆఫర్ పెట్టుకోవచ్చు అండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, మహేష్ గారు బెంగళూరు నుంచి కాల్ చేశారు. మహేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. థ్యాంక్ యూ మ్యామ్. ఎన్టీపీసీ, శారదా క్రాప్ కేర్ ఇవి రెండు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకొచ్చాం. ఓకే చెప్తా. సో ఎన్టీపీసీ కరెంట్లీ 359 దగ్గర ఉందండి. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ అ లాంగర్ టర్మ్ ప్రాబ్లీ అరౌండ్ 6 months to 8 months అయితే మాత్రం యూ కెన్ టేక్ ఇట్ అండి. ఇక్కడ నుంచి అరౌండ్ 400 ఈజ్ మై టార్గెట్, ఇది ఒక 6 నెలలకైతే. దెన్ కమింగ్ టు షార్ట్ టర్మ్ కూడా యూ కెన్ టేక్ ఇట్ అండి. ఫర్ ప్రాబ్లీ 5 to 7% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. షార్ట్ టర్మ్ కూడా తీసుకోవచ్చండి దీన్ని. ఇది ఇట్స్ స్ట్రాంగ్ బై. ఈవెన్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో కూడా ఎన్టీపీసీ యాడ్ చేసుకుంటే తప్పలేదు, దానికి ఏం ఇష్యూ లేదు. శారదా క్రాప్ కేమ్ అన్నారు. సో శారదా క్రాప్ కమ్ వచ్చేసి కరెంట్లీ 875 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇట్ ఈస్ అండర్ వాల్యూ. జస్ట్ దట్ ఏంటంటే ఇట్ ఈస్ బై రేంజ్ లో ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మాన్సూన్స్ ఎలా అవుతుందో తెలీదు. బట్ నంబర్స్ వైజ్ అమేజింగ్ నంబర్స్, మార్చ్ నంబర్స్ నియర్లీ ప్రాఫిట్స్ 100% పెరిగాయి. సో దీన్ని పక్క యాడ్ చేసుకుంటే తప్పలేదు. బట్ ఇక్కడ నుంచి ఎంత గ్రో అవుతుంది అనేది మాత్రం వీ కాంట్ ప్రెడిక్ట్ బికాస్ మాన్సూన్ మీద అంత డిపెండ్ అవుతుంది. కెన్ బి యాడెడ్ నౌ అండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, రాజశేఖర్ గారు అనంతపురం నుంచి కాల్ చేశారు. రాజశేఖర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జేకే టైర్ 409 లో ఉంది సార్. ఓకే. గుజరాత్ గ్యాస్ 405 లో ఉంది. ఓకే. ఇది టాటా స్టీల్ 206 లో ఉంది సార్. ఓకే ఓకే. సో
జేకే టైర్ మీరు 400 దగ్గర ఉందన్నారు. సో కరెంట్లీ 367 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. దీనికైతే అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది పక్క, బట్ ఫర్ సమ్ టైమ్ నౌ 571 600 నుంచి ఇప్పుడు నియర్లీ 380 దగ్గరకు వచ్చింది. 45-50% కరెక్షన్ అయింది. సో ఇక్కడ కరెంట్లీ ఫ్రెష్ బై తీసుకుంటే మాత్రం బాగుంది. ఈవెన్ ఎందుకంటే ఫ్లాట్ గా సేల్స్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి అవకాశం వస్తే ఐ వుడ్ రాదర్ గో అవుట్ అండ్ వేరే దాంట్లో చేయడం బెటర్ అండి. ఎగ్జిట్ అవుతే బెటర్ మీకు జేకే టైర్స్ అయితే. దెన్ ఇంకోటి గుజరాత్ ఏమన్నారు? గుజరాత్ గ్యాస్ సార్ 405 దగ్గర ఉందంట. ఎస్, గుజరాత్ గ్యాస్ ఇప్పుడు కరెంట్లీ 397 దగ్గర ఉంది. ఇది మాత్రం మీరు హోల్డ్ చేయొచ్చు ప్రాబబ్లీ ఒక 1 month to 2 months. ఆ తర్వాత మాత్రం ఉంచుకోవచ్చు తర్వాత కూడా. బట్ దిస్ ఈస్ ఎ గుడ్ వన్ టు యాడ్ ఫర్ లాంగర్ టర్మ్ ఆల్సో. ఈవెన్ షార్ట్ టర్మ్ కే కాదు, లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయొచ్చు అండి. ఇది నంబర్స్ ఆర్ వెరీ గుడ్. సో దిస్ వన్ యూ కెన్ హోల్డ్ ఆర్ ఈవెన్ యాడ్ మోర్ అండి. రైట్ సార్. అలాగే టాటా స్టీల్ కూడా అడిగారు సార్, 206 దగ్గర ఉందన్నారు. షూర్. సో టాటా స్టీల్ కరెంట్లీ 201 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. దీనికి కేసులో అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉందండి. మీరు జస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్. అరౌండ్ 225 ఇస్ మై టార్గెట్ ఫర్ 6 to 7 months లో. అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చండి. అదర్వైజ్ ఆల్సో షార్ట్ టర్మ్ కూడా దేర్ మైట్ బి మెటల్స్ మళ్ళీ కొంచెం ర్యాలీ రావచ్చు. దిస్ ఈస్ ఫేర్ లెవెల్లో ఉంది, యాడ్ చేసుకోవచ్చు. బట్ డోంట్ నీడ్ టు సెల్, యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. రైట్ సార్. అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, ఏసీసీ 1700 లో ఉన్నాయంట సార్, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. సో ఏసీసీ వచ్చేసి ఆల్రెడీ దే ఆర్ చాలా లాస్ లో ఉన్నారు. 1318 దగ్గర ఉంది ఇది. సో ఇప్పుడు ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్, ఎస్పెషల్లీ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యాక ఐ డోంట్ సీ అప్సైడ్ పొటెన్షియల్ ఫర్ సిమెంట్ స్టాక్స్ అండి ఇక్కడ నుంచి. సో కొంచెం అంటే 1730 1 year టార్గెట్ ఉండొచ్చు, బట్ హోల్డ్ చేస్తే మాత్రం క్యాపిటల్ డిపెండ్స్ ఆన్ ద క్యాపిటల్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి రాదర్ వేరే చోట ఫాస్టర్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పటికైతే నేను ఐ డోంట్ సీ ఎనీ అప్సైడ్ ఫర్ నెక్స్ట్ సమ్ టైమ్ ఇన్ సిమెంట్ స్టాక్స్ అండి. సో ఇట్స్ బెటర్ టు ఎగ్జిట్ అండ్ బై మేక్ మనీ సమ్వేర్ అండి. వేరే దగ్గర మనీ సంపాదించడం బెటర్ దీనికన్నా. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, శర్మ గారు చెన్నై నుంచి కాల్ చేశారు. శర్మ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి. నమస్కారం. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్జర్వేటివ్ ఎనర్జీ పథకం కింద ఈ ఎలక్ట్రిక్ బస్ ప్రమోట్ చేస్తుంది కదా, అక్రాస్ ఇండియా ప్రమోట్ చేస్తుంది. ఇవాళ కూడా న్యూస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు 550 బస్సు లేడీస్కి ఇచ్చారు అని చెప్పేసి. ఈ ప్రదర్శనలో ఎలక్ట్రా పార్ట్ ఉంటుందా, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని మీకు ఏమన్నా నాలెడ్జ్ ఉందండి దాని గురించి? ఒలెక్ట్రా అంటున్నారు, ఒలెక్ట్రా అడుగుతున్నారు కదండి. అవును సార్. సో ఒలెక్ట్రాకి నో అండి, నాకు ఎటువంటి బియాండ్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ నాకైతే పెద్దగా లేదండి. సో ఐ కెనాట్ అంటే దాని స్పెక్యులేషన్ అయితే నేను చేయలేండి. ఒలెక్ట్రాకి ఏదైనా వేరే ఇష్యూస్ ఉంది. రైట్ సార్. అలాగే రామకృష్ణ గారు అడుగుతున్నారండి, నాల్కోల్ స్టాక్ ఈ రేట్లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. అదే స్టాక్ గురించి సురేష్ గారు కూడా అడుగుతున్నారండి. ఆయన దగ్గర 400 స్టాక్స్ ఉన్నాయంట సార్, 315 దగ్గర కొన్నారంట. సో ఇంకా యాడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. షూర్, తప్పకుండా. అండ్ ఇంకొకటి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఒలెక్ట్రా గురించి మాత్రం మనం సార్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ప్రకారం చూస్తే ఒక 10,000 బస్ న్యూ ఆర్డర్ బుక్ అయితే వచ్చింది. బట్ యా సార్ చెప్పినట్టు బుక్ ని ఎగ్జిక్యూట్ చేస్తేనే కానీ రెవెన్యూస్ అనేది పెరగవు. సో దట్ వన్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ బుక్ ఇట్ ఈస్ రైట్, అంటే పర్ఫెక్ట్ టు బై. పిఈ కూడా P59 ఎక్కువ ఉన్నా కానీ బట్ స్టిల్ వాల్యుయేషన్ జస్టిఫైస్ దేర్ ఆర్డర్ అనమాట. ఆర్డర్ బుక్ కానీ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఆల్ డిపెండెంట్. సో ఇట్స్ స్టిల్ ఏ స్పెక్యులేషన్. జస్ట్ కేర్ఫుల్ గా కావాలనుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ యాడ్ చేసుకోవడానికి తప్పలేదండి. దెన్ మీరు కరెంట్లీ నెక్స్ట్ ఇప్పుడు 4 అడిగారు. అవును సార్. సో 4 కరెంట్లీ 375 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. అండ్ ఇట్ ఈస్ ఫెయిర్లీ వాల్యూడ్ ఎట్ దిస్ వాల్యుయేషన్. అండ్ మనం చూసుకున్నా కానీ మోర్ ఆర్ లెస్ లాస్ట్ 1 year లోని హై వాల్యూ దగ్గరే ట్రేడ్ అవుతా ఉంది, క్లోజ్ టు నౌ 378 దగ్గర. షార్ట్ టర్మ్ కి మాత్రం
వీ కెన్ యాడ్ ఇట్. సో లాంగ్ టర్మ్ మాత్రం ప్రాబ్లీ అరౌండ్ 8 to 10% ఐ సీ ద అప్సైడ్ పొటెన్షియల్ అరౌండ్ 405 ఇక్కడ నుంచి 1 year కండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.